విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఓం సుమకాయ నమః ఓం ఏకదంతాయ నమః. పంతులు, నువ్వు మంత్రాలు చదువుతున్నావా, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నావా? నీ మంత్రాలు అయ్యేసరికి భార్గవి ముసలిదైపోయేలా ఉంది. ఆ నసాపి తొందరగా తెముల్చు. అయ్యా, అలా అరకొరగా చదివితే శాస్త్రం ఒప్పుకోదండి. నీ శాస్త్రాన్ని చుట్టి చెవిలో పెట్టుకో. నువ్వు ఇలా ఎక్కాలు చదివినట్టు చదివితే నేను ఒప్పుకోనయ్యా. ముందా 3 ముళ్ళు వేయించేసి తర్వాత ఇంటికెళ్ళి తీరిగ్గా చదువుకో మంత్రాలు. 15 గంటలో పెళ్ళైపోవాలి. తొందరగా గాని. అయ్యా, మీరు తొందర కాదు గాని ఆ 3 ముళ్ళేవో నా మెళ్ళ వేసేటట్టున్నారు. పెళ్లి కుమార్తెను రానివ్వండి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం సుమకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః. పెళ్లి కూతురుని తీసుకురమ్మంటున్నారు. పెళ్లి కూతురు వచ్చేసిందిగా, 3 ముళ్ళు వేసేనా? అయ్యా, మరీ తొందర పడితే ఎలా? ఇంకా చాలా తంతుంది. నేను చెబుతాగా. అమ్మా, ఆచమనం చేయండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం హరే నమః ఓం శ్రీకృష్ణాయ నమః. అక్క, వద్దక్క, ఈ పెళ్లి చేసుకోవద్దు. ఒక పక్క పెళ్లి జరుగుతుంటే ఈ గొడవ ఏంటి గౌతమి? అందరూ చూస్తున్నారు. బాగుంటది, ఊరుకో. కరెంటు పోయినట్టు అలా మంత్రాలు ఆపేసావేంటయ్యా పంతులు? 3 ముళ్ళు వేసేనా? ఈ తొందర తగలయ్యా కాసేపు ఆగవయ్యా బాబు. అమ్మా, ఆ గణపతి మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేయండి. అక్క, ముచ్చల్ రావు మా ఆయన కలిసి నిన్ను మోసం చేశారు. నన్నెవరూ మోసం చేయలేదు. అయినా నేను ఈ పెళ్లి బలవంతంగా చేసుకోవడం లేదు. ఎంతో ఇష్టపడి చేసుకుంటున్నాను. నేను చెప్పేది కాస్త వినిపించుకో అక్క. ఇప్పుడేం చెప్పినా ప్రయోజనం లేదు గౌతమి. ఎందుకలా బాధపడతావు? అది కాదక్క, ఆ రోజు రాత్రి నేను కూడా నిన్ను అనుమానించానని నీ కోపం వచ్చినట్టుంది. మా ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడే నాకు పరిస్థితి అర్థమైపోయింది. ఆ నీచుడు ఇంట్లో ఉంటే నీకు సెక్యూరిటీ ఉండదనే నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నట్లు మాట్లాడి ఆయన బయటికి తీసుకెళ్లిపోయాను. ఏదో ఒక కారణం లేదే నువ్వలా మాట్లాడవని నాకు తెలుసు గౌతమి. అయినా అవన్నీ ఇప్పుడు అనవసరం. రమణారావు చేయి పట్టుకున్నాడని నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు. ఇష్టపడే చేసుకుంటున్నాను. అమ్మా, కలశానికి నమస్కారం చేసుకోండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్. నా మాట వినక్క, ఈ పెళ్ళొద్దు. ఇదంతా మా ఆయన ముత్యాలరావు వాడిన నాటకం, మోసం, దగ, కుట్ర. ఈ ముత్యాలరావే నీకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టాడు. నిన్ను పెళ్లికి ఒప్పిస్తే 30,000 ఇస్తానని మా ఆయనకు ఆశ పెట్టాడు. ఆ దరిద్రుడు డబ్బు కాసుపడే నీ చేయి పట్టుకున్నాడు. అప్పటికి అందరూ చెడిపోయిన దానివని అంటుంటే విసిగిపోయిన నువ్వు సొంత మరిదే చేయి పట్టుకునేసరికి తెగించి ముత్యాలరావునే పెళ్లి చేసుకుంటావని ప్లాన్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగింది. ఇదంతా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా నేను విన్నాను. అందుకే ఈ విషయం నీకు చెప్పి పెళ్లి ఆపు చేద్దామని వచ్చాను. ముత్యాలరావుని పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేసుకోకక్క. నా జీవితం ఎప్పుడూ నాశనం అయిపోయింది. ఇంక దాని గురించి ఆలోచించడం అనవసరం. ఓం దేవీం వాచమజనం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానా మంద్రేషమోర్జందుహానాధే నిర్వాగస్మానపశిష్టదయతో రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, చెయ్యిటి పెట్టండి. రక్షాబంధన ధారణ చేయండి వారికి కూడా. దేవీం వాచమజనం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానా మంద్రేషమోర్జందుహానాధే నిర్వాగస్మానపశిష్టదయతో రక్షాబంధన ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. నేను ఇంతలా చెప్తున్నా వినిపించుకోమేక. అవసరానికి డబ్బిచ్చి ఆదుకుని అదే అవకాశంగా తీసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు ఈ ముత్యాలరావు. పెళ్లి కాకపోతే పోని,
ఇలాంటి దుర్మార్గుడు మాత్రం చేసుకోకు. వాడికి నీ మీద ఉన్నది ప్రేమ కాదు, మోజు. అదో రకమైన మత్తు. అది దిగిపోగానే నీకు నరకం చూపిస్తాడు. నా మాట వినక్క, వద్దు, ఈ పెళ్ళొద్దు. గౌతమి, అన్నిటికీ సిద్ధపడే ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్విప్పుడు ఇలా గొడవ చేస్తే పెళ్ళాగిపోతుంది. నా కథ మళ్ళీ మొదటికొస్తుంది. ముందు పెళ్ళవ నువ్వు. ఒక పక్క పెళ్ళవుతుంటే ఏమిటమ్మాయి నీ నస? మీ అక్క చెవిలో తెగపోరు పెట్టేస్తున్నావు. మీరేంటి అలా చూస్తూ నిలబడిపోయారు? ముందు ఆవిడ్ని పక్కకు తీసుకెళ్ళండి. ఇంకా ఎంతసేపు అయ్యా పంతులు? మిగతావన్నీ ఆపేసి మాంగళ్యం తంతునానేనా అనేదో అంటారు చూడు, అది చదువు చాలు. నేను 3 ముళ్ళు వేసేస్తా. అయ్యా, మీరలా తొందరపడితే కుదరదండి. ప్రతిదానికి ఓ పద్ధతి అంటూ ఉంటుంది. పద్ధతి ప్రకారం చేయకపోతే పెళ్లి కాస్త పెడాకులు అవుతుంది. మరి అదేదో త్వరగా కానివయ్యా. అక్కడికే వస్తున్నా. ఈ పెళ్ళొప్పుకోవటం నా కర్మ అయిపోయింది అనుకోండి. అమ్మా, ఈ మాంగళ్యాన్ని ముత్తైదులకు తాకించి మళ్ళీ ఇక్కడికి తీసుకురండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువం త ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయుతాం ధ్రువం ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఇప్పుడు గతమయ్యా బాబు. బాబు భజంత్రి వాయించండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆగు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. చూడమ్మా, పెద్దింటి దానిలా ఉన్నావు. మధ్యలో వచ్చి ఇలా పెళ్ళాపు చేయడం మర్యాదగా లేదు. నోర్మయ్, ఓ ఆడపిల్లని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నీదో బతుకు, నీకో మర్యాద. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎవరడ్డ వచ్చినా ఈ పెళ్ళాగదు. నా సంగతి మీకు ఇంకా తెలిసినట్లేదు. అసలు ఈ పెళ్ళి ఆపడానికి మీరెవరు? మీకు ఈ పెళ్లికి ఏమిటి సంబంధం? ముందు బయటికి పోండి. మేడం, నేను భార్గవి చెల్లెల్ని. ఇదంతా ఈ ముత్యాలరావు మా ఆయన కలిసి ఆడుతున్న నాటకం. ఎలాగైనా ఈ పెళ్లి ఆపండి. మా అక్క బతుకు నాశనం కాకుండా చూడండి ప్లీజ్. ముత్యాలరావు, ముందు ఆ పేట్ల పెంచలేగు. లేవను. పెళ్ళవుతుంటే మధ్యలో గొడవ చేస్తున్నారేంటి? ముందు మర్యాదగా బయటికి నడవండి. లేదంటే ఎలా బయటికి పంపించాలో నాకు తెలుసు. నన్ను నువ్వు బయటికి పంపేలోపే ముందు నిన్ను జైలుకి పంపిస్తాను. ఏం నేరం చేశానని జైలుకు పంపిస్తారు? దరిద్రం అనుభవిస్తున్న ఓ ఆడపిల్ల మీద జాలిపడి పెళ్లి చేసుకుంటున్నందుక? కాదు, ఓ ఆడపిల్లకి డబ్బు అవసరాన్ని ఆసరాగా చూసుకొని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించినందుకు, భార్గవి చెడిపోయిందని చెప్పి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టినందుకు, రమణారావుతో చేతులు కలిపి భార్గవి మెడలో బలవంతంగా తాళి కడుతున్నందుకు. నేనేమి భార్గవిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం లేదు. తనే నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మరీ బతిమలాడితే జాలిపడి చెడిపోయిందని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ఇది మేమిద్దరం ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి. దీన్ని ఆపే హక్కు, అధికారం ఎవరికీ లేవు. కావాలంటే నేను చెప్పేది నిజమో కాదో భార్గవిని అడగండి. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఇప్పుడైనా చెప్పక్క. ముత్యాలరావు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పక్క. భార్గవి, ఇప్పటికైనా నిజం చెప్పు. చీటికి మాటికి రాజీ పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. చూశారుగా, నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఎందుకు చెప్పను? ఇప్పటికైనా తెలిసిందా నా నిజాయితీ ఏమిటో? చెడిపోయిందని ముద్ర వేయించుకుని పెళ్లి కాకుండా ఉండిపోయిన ఓ ఆడపిల్లని పెళ్లి చేసుకుంటున్నందుకు చేతనైతే అభినందించండి. పెళ్లికి అందరూ వచ్చారు కాబట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. అంతేగాని పెళ్లి ఆపండని, పెళ్లి జరగనివ్వమని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. చూడు ముత్యాలరావు, నువ్వేదో చాలా తెలివిగా మాట్లాడుతున్నావనుకోకు. నువ్వు చేసిన మోసాన్ని మంచితనంగా నిరూపించుకోవాలని చూడకు. నిజాయితీ పేరు చెప్పి అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూడకు. ఓ ఆడపిల్లకి అన్యాయం చేస్తూ ఆ అమ్మాయి జీవితాన్ని ఉద్ధరిస్తున్నానని పెద్ద కబుర్లు చెప్పకు. మెళ్ళో ఉరితాడు వేస్తూ 3 ముళ్ళు వేస్తున్నానని అందరినీ నమ్మించాలని చూడకు. ఈ పెళ్లి ఎక్కడితో ఆపి నువ్వు మీ వాళ్ళందరితో వెళ్ళిపోతే సరి. లేదంటే ఇవే కారణాలు చెప్పి నిన్ను మీ వాళ్ళందరినీ అరెస్టు చేయిస్తాను. నువ్వు తప్పు చేస్తున్నావనడానికి తగిన సాక్ష్యాలు, ఆధారాలు ఇక్కడే ఉన్నాయి. ఏమిటి ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నారు? అయినా మీకు భార్గవి మీద అంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది? భార్గవి మీ కొడుకు దీపక్తో రాసుకు పూసుకు తిరిగిందని తెలుసు. మొగుడు పెళ్లాల కన్నా ఎక్కువగా కలిసి ఉన్నారని తెలుసు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లిదాకా వచ్చారని తెలుసు. మరన్నీ తెలిసి కూడా భార్గవిని ఎందుకు గాలికి వదిలేశారు? కష్టాల్లో ఉందని, పెళ్లి కాలేదని తెలిసి కూడా ఎందుకు పట్టించుకోలేదు? కొడుకు ప్రాణాలు కాపాడిందన్న కృతజ్ఞత కూడా లేకుండా మొహం ఎందుకు చాటేశారు?
చెప్పండి. ఇంతవరకు పెద్ద నోరు పెట్టుకుని అరిచారు. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు చెప్పలేరు కానీ నేను చెబుతాను. ఎవరో ఏదో చెప్పారని పెళ్లి ఆపాలని వచ్చారు కానీ నిజానికి మీకు భార్గవి నిజాయితీ మీద కానీ శీలం మీద కానీ నమ్మకం లేదు. నిజంగా ఉంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని తెలిసి కూడా మీ కొడుకు దీపక్కి ఎందుకు పెళ్లి చేయలేదు? మీ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకోలేదు? సమాధానం చెప్పండి. చూడండి, ఆడపిల్లకి అన్యాయం అయిపోయిందని కంటి తురుపు కబుర్లు చెప్పడం కాదు. చేతనైతే సహాయం చేయాలి, లేదా నోరు మూసు కూర్చోవాలి. భార్గవిని అనుమానించి మీరు కోడలుగా చేసుకోకపోయినా నేను భార్యగా చేసుకుని భార్గవి బతుకు బాగు చేస్తున్నానంటే మీకు చేతగాని పని, మీరు చెయ్యలేని పని నేను చేస్తున్నాను. అందుకు సంతోషించి టైం ఉంటే పెళ్ళయ్యేదాకా ఉండండి, లేదంటే వెంటనే బయటికి పోండి. హడావిడిగాని చేస్తే మాత్రం మీ సంగతి అటో ఇటో తేల్చేస్తాను. దీపక్, అమ్మా. భార్గవి అంటే నీకిష్టమేనా? అమ్మా. భార్గవి అంటే నీకిష్టమేనా? 10 మందిలో నా పరువు నిలబెట్టుకోవడానికి నిన్నీ మాట అడగడం లేదు. ఒకప్పుడు భార్గవిని అభిమానించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు. ఆ ప్రేమ అభిమానం ఏమన్నా మిగిలుంటే నీతో కలిసి తిరగడం వల్ల ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా ఉండాలంటే భార్గవి మెళ్ళో తాళి కట్టు. అది కదమ్మా, నన్ను. దీపక్, ఆలోచనలకి ఆర్గ్యుమెంట్లకి ఇప్పుడు టైం లేదు. భార్గవి మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఈ భగవంతుడి సన్నిధిలో భార్గవిని పెళ్లి చేసుకో. ఒక్క విషయం, నేను చెప్పానని కాని 10 మందిలో నా మాట పోతుందని కాని ముత్యాలరావుతో పంతానికి పోయి కాని ఈ పెళ్లి చేసుకోవద్దు. భార్గవి తన ప్రాణాలకి తెగించి నిన్ను బతికించుకుంది. అయితే అందులో తన త్యాగమే తప్ప స్వార్థమేమీ లేదు. ఆ స్వార్థమే ఉంటే మనల్ నుంచి ఏదైనా ఆశించేది. కానీ భార్గవి మనల్నేమీ అడగలేదు. మనకింత సహాయం చేసి కూడా తనేదో తప్పు చేసినట్టు తప్పించుకు తిరిగిందే తప్ప మన నుంచి ఏమీ ఆశించలేదు. అలాగని తన మీద కృతజ్ఞతతో నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పను. పెళ్లికి కావలసింది ప్రేమ, అభిమానం కాని జాలి, కృతజ్ఞత కాదు. దీపక్, నేను చెప్పిన దాంట్లో నిజముందని నీకు అనిపిస్తే నీ మనసులో భార్గవి మీద ప్రేమ, అభిమానం మిగిలుంటేనే భార్గవి మెళ్ళో 3 ముళ్ళు వేయి. ఏమిటమ్మా నీ ఇష్టం వచ్చినట్టు 3 ముళ్ళు 30 ముళ్ళు వేయమంటావు? చూడబోతే వీళ్ల పెళ్లి కోసమే నేను ఇదంతా ఏర్పాటు చేసినట్టుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే? ముత్యాలరావు, మరొక్క మాట మాట్లాడితే జీవితాంతం కాలో చెయ్యో లేకుండా బతకాల్సి వస్తుంది. మర్యాదగా తప్పుకో. అదండి పోదాం. భార్గవి నేను పెళ్లి చేసుకుంటానమ్మా. చాలా సంతోషం బాబు. భార్గవి, నీకీ పెళ్లి ఇష్టమేనా? మేడం, ఈ రోజు నుంచి నేను నీకు మేడంని కాదు, అత్తయ్యని. అమ్మా, అంతా ఆ భగవంతుని కరుణా కటాక్షం. ఇంకెందుకు ఆలస్యం? మంగళసూత్రధారణ కానిచ్చేద్దాం. భజంత్రీలు వాయించండి బాబు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్రాని శుభకే త్వం జీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే. నెమ్మదిగా. ఆగండి.
హారతి ఇచ్చేంత వరకు ఆగండి. సంజా వస్తున్నా. వీళ్ళకి సంగతి ఎలా తెలిసిందమ్మా? బయలుదేరే ముందు నేనే ఫోన్ చేసి చెప్పాను. ఓ, ఇక లోపల రావచ్చా? అదేం కుదరదు మావయ్య. ఆడపడుచు కట్నం, హారతి ఇచ్చినందుకు కట్నం మొత్తం ఇస్తేనే ఎంట్రీ. టోల్ గేట్ ఫీజు లాగా ఇదొకటా? తప్పదు సార్. సొంత ఇంట్లోకి రావడానికి టోల్ కట్టాలా? ఆచార వ్యవహారాల్ని గౌరవించడం మన సంప్రదాయం. సర్లే, అకౌంట్లో రాసుకో. ఇంకా నయం, బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోమని అనలేదు. క్యాష్ డౌన్ చేస్తేనే కాల్ లోపల పెట్టాలి. వాళ్ళు చెప్పేది కరెక్టే దీపక్, ఇచ్చేయి. పెద్దానికి డబ్బు తీసుకోవడమే కానీ డబ్బు ఇవ్వడానికి చేతులు రావు. చిల్లర కాదు మాస్టారు, కాస్త పెద్ద నోట్లు పెట్టండి. ఏంట్రా, నీకు ఇందులో కమిషన్ ఉందా? ముందు మీరు క్యాష్ కొట్టండి, పార్ట్నర్షిప్ గురించి తర్వాత చర్చించుకుందాం. ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇంక లోపలికి పదండి. సారీ అమ్మమ్మా, దేనికైనా పద్ధతి పద్ధతే. ఇంకా ఏం మిగిలిపోయింది సంధ్య? కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు పేర్లు చెప్తే కానీ లోపలికి రాకూడదు. అవును కదూ, మర్చిపోయాను. చెప్పండి మాస్టారు. చెప్తాం. పేర్లు చెప్పడం పెద్ద ప్రాబ్లమే కాదు. వినోద్, సంధ్య. ఏది మావయ్య, ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకో. మా పేర్లు కాదు బాబు, మీ పేర్లు చెప్పాలి. నో ప్రాబ్లం. ఐఎమ్ దీపక్, సన్ ఆఫ్ లక్ష్మీదేవి, మేనేజింగ్ డైరెక్టర్, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సంజయ్, మా నాన్నకి ప్రపంచ మేధావుల్లో తను ఒకండని ఫీలింగ్. అందుకే అప్పుడప్పుడు ఇలా అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంటాడు. అసలు పాయింట్ చెప్పు. ఎవరి పేరు వాళ్ళు కాదు మావయ్య, ఒకరి పేరు ఒకరు చెప్పాలి. అలాగా? లేడీస్ ఫస్ట్ కదా, ముందు తనని చెప్పమను. ఇక్కడ సంప్రదాయం ఫస్ట్, ముందు మీరు చెప్పండి సార్. కన్న తండ్రిని ఇంట్లోకి రానివ్వకుండా ఇంతసేపు బయట నిలబెడతావా? కర్కోట కూడా. డైలాగులొద్దు, ముందు పేరు చెప్పు. భార్గవి. ఇక రావచ్చా? నోను, నీ భార్య కూడా నీ పేరు చెప్పాలి. భార్గవి, వాళ్ళు వదలరు గాని చెప్పే. దీపక్. వినపడ్డం లేదు, గట్టిగా చెప్పాలి. పాపం మా సంజయ్కి ఆడియో ట్రబుల్ లేండి. 6 ట్రాక్ డీటెయిల్స్ చెప్తే గానీ వినపడదు. దీపక్. దట్స్ గుడ్. ఇప్పుడు హాయిగా ఆనందంగా లోపలికి రండి. పెళ్లి కూతురు కుడికాలు ముందు పెట్టి లోపలికి రావాలి. దీపక్, మీరిద్దరూ పైకెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వండి. లక్ష్మి, ఇదంతా ఆయమ్మా, దీపక్ భార్గవులకి పెళ్ళైపోయింది. ఎలా జరిగింది ఏమిటన్నది మనిద్దరు కిచెన్లో వంట చేస్తూ తీరిగ్గా మాట్లాడుకుందాం. పద.